ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఉగాది ముందు వచ్చే అమావాస్య కొత్త అమావాస్య అని అంటారు. ఈ నెల మార్చి 29వ తేదీ శనివారం నాడు అమావాస్య ఏర్పడబోతోంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది. శనివారం కలిసి రావడం ఇంకా విశేషం. అమావాస్య తిథి అంటేనే లక్ష్మీదేవికి ప్రీతికరమైంది. అయితే ఇదే రోజున సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతోంది. అమావాస్య రోజున ఇలాంటి నియమాలను పాటించాలి, మన భారతదేశంలో గ్రహణ ప్రభావం ఉంటుందా, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ నెల మార్చి 29వ తేదీన శనివారం నాడు శని అమావాస్య అలాగే సూర్యగ్రహణం ఏర్పడబోతోందని మనం చెప్పుకున్నాం. అయితే మన భారతదేశంలో మాత్రం సూర్యగ్రహణం కనిపించదు, కాబట్టి గ్రహణ ప్రభావం ఏమాత్రం ఉండదు. గ్రహణ నియమాలను పాటించాల్సిన అవసరం లేదు, కానీ అమావాస్య నియమాలను మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఉగాది పండగ ముందు రోజు అమావాస్య ఏర్పడింది కాబట్టి ఈ అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటిస్తే మన తెలుగు సంవత్సరం ఉగాది పండుగ నుండి ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది. అమావాస్య రోజున తెల్లవారుజామునే నిద్ర లేవాలి. అమావాస్య నాడు ఆలస్యంగా నిద్ర లేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ప్రతి ఒక్కరూ ఉదయం తలస్నానం చేయాలి. అమావాస్య నాడు తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది, మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి. కాబట్టి తప్పనిసరిగా తలస్నానం అయితే చేయండి. అలాగే అమావాస్య నాడు పొరపాటును కూడా తలకి నూనె రాయకూడదు. అమావాస్య రోజున తలకు నూనె రాస్తే మంచిది కాదు, ఆయుష్ తగ్గుతుందని అంటారు. అలాగే ఇంటి గుమ్మానికి రావి ఆకులను కట్టుకుంటే మీ ఇంటికి ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబానికి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. అమావాస్య రోజు చాలామంది బీరువాను పూజిస్తారు. కాబట్టి లక్ష్మీ స్వరూపమైన మీ బీరువాకి కుంకుమ బొట్టు పెట్టి ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని బీరువాలో పెట్టండి. మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇంటి గుమ్మాన్ని లక్ష్మీ స్వరూపంతో పోలుస్తారు కాబట్టి అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయని కట్టుకోండి. గుమ్మడికాయకు ఎన్నో దైవశక్తులు ఉంటాయి. అమావాస్య రోజున గుమ్మడికాయని కట్టుకుంటే ఎంతో మంచిది. మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద మొక్కను కట్టుకోవచ్చు. అలాగే ఉప్పు మూటను కూడా కట్టుకోండి. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో కళ్ళుప్పు ఒకటి. కాబట్టి అమావాస్య నాడు గుమ్మానికి ఉప్పు మూటను కడితే మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభిస్తుంది. ఇంకా మనలో చాలామంది నరదిష్టి సమస్యలతో బాధపడుతున్నారు. నరదిష్టి చాలా భయంకరమైంది. మన కుటుంబానికి నరదిష్టి తగిలితే ఎన్నో సమస్యలు ఏర్పడతాయి, మన జీవితాన్నే నాశనమైపోతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున గుమ్మడికాయతో మీ ఇంటికి దిష్టి తీయండి. మీ ఇంటికున్న నరదృష్టి సమస్యలు తిరిగిపోతాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి. అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి, విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. వివాహమైన ఆడవారు ఈ అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది, మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. ఇంకా అమావాస్య నాడు రాత్రి సమయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ముగ్గులు వేయకూడదు. అమావాస్య నాడు వేసే ముగ్గులు మీ ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తాయి. అలాగే ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ అమావాస్య రోజున ఉదయం స్నానం చేసి ఓం లక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ అమావాస్య రోజున తులసిని పూజిస్తే ఇంకా మంచిది. తులసికి ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. విశేషంగా ఈ అమావాస్య రోజున నిమ్మకాయలు అలాగే మిరపకాయలను తీసుకొని ఒక దారానికి గుచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అందరికీ నమస్కారం.